నమ్మరా సెలబ్రిటీ రా నేను. అయ్యా మే ట్రావెలర్ ఆల్ ఇండియా వాకర్ నాగేష్ రాకర్. అరే చెలో చెలో అరే చెలో చెలో అరే చెలో చెలో నువ్వు పట్టుకున్న దారికి చెలో చెలో అరే చెలో చెలో అరే చెలో చెలో నువ్వు చూసుకుందాం. ఇది వచ్చిద్దా రాదా? వచ్చిద్దా? డబ్బులా ఫ్రీగా? నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేసాం అనమాట. సో ఈ రోజుకి అందరికీ గుడ్ మార్నింగ్. సో బ్రష్ చేస్తున్నాను. సో బ్రష్ చేసి బాత్రూమ్ కూర్చొని సో మనమైతే ఇంకా బయలుదేరిపోదాం. మనమైతే పెట్రోల్ బంక్ దాటి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఈరోజు వాక్ కోసం. సో చూద్దాం ఈరోజు ఎంత నడుస్తామో అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ కదా, బాగుంది రోడ్డు కూడా చూడడానికి. చలో ఇంకెళ్ళిపోదాం. ఈ రోడ్డు మాత్రం భలే ఉంది. వ్యూ మాత్రం నాకైతే బాగా నచ్చింది ఎర్లీ మార్నింగ్ పూట. పాపం ఇవైతే ఫుడ్ కోసం ఇందాల నుంచి చూస్తూ ఉన్నాయన్నమాట. సో నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉంది, కొన్ని వేసాను తింటున్నాయి. ఇదేమో దాన్ని రానివ్వట్లేదు. దీని యొక్క టిఫిన్ బండి ఉంది ఇక్కడ, ఏదో టిఫిన్ చేసేద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ కదా ఈరోజు, రిజల్ట్స్ ఉండవు. ఇక్కడైతే తినేసి బయలుదేరదాం. బంక్ నుంచి ఇక్కడికి 1.2 కిలోమీటర్స్ ఉందన్నమాట మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి డే 2లో. దోశ అయితే వచ్చింది, తిని బయలుదేరతాం. ఈ విలేజ్ వచ్చింది కదా, ఈ విలేజ్ అయితే మంచలా అన్నమాట. చిన్నదే విలేజ్ అయితే బాగుంది. చూడండి అటు వైపు వెళ్ళడానికి భలే ఉంది, బాగుంది. ఇవాళ ఎండ ఏంటో, నిన్న అసలు లేదు ఎండ. ఇవాళ ఏంటో 7:30కే గట్టిగా వేస్తుంది ఎండ మాత్రం. సూర్యుడు బగబగ మండిపోతున్నాడు ఇవాళ అయితే. ఏం సూర్యుడా కోపం వచ్చింది ఏంటి? నిన్న అంతా చల్లగుండి ఇవాళ ఏంటి ఎంత మండిపోతున్నావు? ఇలా అయితే ఎలా నిన్ను నడుస్తాను చెప్పు. అది ఇంత ఎండ వద్దు, కొంచెం తగ్గించు. ఇటైతే మనకి బోర్డు వచ్చింది, రేపల్లె లెఫ్ట్, బట్టిప్రోలు లెఫ్ట్, చూడూరు లెఫ్ట్, జోకోడి రైట్, బ్రాహ్మణ కోడూరు రైట్. 3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి ఇక్కడ టిఫిన్ కూడా ఉంది. మిగతా క్లోజ్డ్ ఉన్నాయి కానీ అక్కడక్కడ టిఫిన్స్ అయితే ఉన్నాయి. 2.1 కిలోమీటర్స్ నడిచాము ఇవాళ. బా ఎంత బాగుందిరా నేచర్కి, అద్దరిపోయింది అసలు. మనమైతే ఇప్పుడే వెల్లలూరులోకి ఎంటర్ అయిపోయాం. గుంటూరు నుంచి చూసుకుంటే ఇది మనకి 5వ ఊరు అనమాట. ఇదే మనకి వెల్లలూరు ఊరు ఎంట్రన్స్ అనమాట. అరుస్తుంది అది. ఇల్లు భలే ఉంది, ఎవరు లేరు. మనమైతే ఇప్పుడే వెల్లలూరు ఊరు దాటేసాం, బయటకు వచ్చేసాం. వెల్లలూరు బయటికి. ఇక్కడైతే మనకి అసలు దగ్గరలో నీడ ఉన్నట్టే లేదు. ఈ అక్క అయితే నాకు వాటర్ బాటిల్ తీసుకొచ్చింది, సూది తీసుకొచ్చింది. బ్యాగ్ కొంచెం చినిగింది అనమాట లైట్గా. థ్యాంక్ యూ అక్క. ఏదక్క కుక్క పిల్ల? ఏం పేరు అక్క? షెర్రీ. బాయ్ రా షెర్రీగా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలా అంటే చాలా లవ్ చూపిస్తున్నారు. చాలా కొత్తగా ఉంది ఫీలింగ్ అయితే. సో కుమ్మేస్తాం మనం ఆల్ ఇండియా వాక్ అయితే. ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. 28 పార్ట్స్ అని చెప్పాను కదా, పార్ట్కి అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. చెన్నై తర్వాత నుంచి చెన్నై వరకు నడుస్తాను కదా. సో నడిచిన తర్వాత కొంచెం మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట. గ్యాప్ అంటే ఎక్కువేం ఉండదు, ఒక 3 వీక్స్ అలా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా నడిస్తే లెగ్స్ ఏమవుతాయో చెప్పలేం కదా. సో అందుకని గ్యాప్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. సో చెన్నై వరకు అయితే ఆగకుండా వెళ్ళిపోదాం. చలో. ఇదిగో బ్యాగ్ క్రాక్ ఇచ్చిందని చెప్పాను కదా, లగేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి చినిగిపోయింది. సో ఇది కూడా చినిగేలాగా ఉంది. సో ఈ రూట్ చూస్తున్నారు కదా, ఈ రూట్ అనేది వేరే ఊరు అనమాట, మోదుకూరు వెళ్ళే రూట్. సో మనం అయితే ఇప్పుడు స్ట్రైట్ ఇలా వెళ్ళాలి. వెల్లలూరు దాటిన తర్వాత రోడ్లో అయితే మనకి చెట్లు ఎక్కువ లేవు ఆగడానికి కూడా. ఎలాగ చూడండి ఎంత దారుణంగా చచ్చిపోయిందంటే వామ్మ. అండ్ మనమైతే మునిపల్లె విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే మనకి మునిపల్లె విలేజ్ అనమాట. బాగుంది ఊరు ఇది కూడా. పల్లెటూరులో అంతైనా బాగుంటాయి అబ్బా వైబు. ఇలాంటి ఇల్లులు చూసి ఎన్ని రోజులైందో. భలే ఉంది పెంకుటి ఇల్లు. అయ్యండి భలే ఉన్నాయి కదా పెంకుటి ఇల్లు. నాకు అలాంటివి భలే ఇష్టం, బాగున్నాయి. అంటే మనకి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది, బాగుంది చిన్నదైనా. ఈ విలేజ్ భలే ఉందబ్బా, భలే ఉంది. రోడ్డు వ్యూ బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ రోడ్డు.
సో ఇక్కడ దాకా చూసుకుంటే మనం 8836 స్టెప్స్ నడిచాము అండ్ 5.9 కిలోమీటర్స్ నడిచాము అనమాట. అయితే రెస్ట్ తీసుకోవడం అయిపోయింది. సో పదండి ఇంక వెళ్దాం. మనమైతే మునిపల్లెని దాటేస్తున్నాం. నెక్స్ట్ విలేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. థమ్స్ అప్ చీజ్ గాయ్స్. అది టాటర్ చూడండి వంగిపోయింది, ఒక గాన కిందకి వెళ్ళిపోయింది, గడ్డి భలే ఉంది. అయితే ఇప్పుడే పచ్చలపాడి తర్రు ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది కూడా విలేజ్ అనమాట. సో పదండి ఇది ఎలా ఉండిద్ది చూద్దాం. అక్కడైతే మనకి డాన్ బాస్కో స్కూల్ ఉందన్నమాట. ఇంకా మనకి మెయిన్ విలేజ్ ఇదైతే. ఇది కూడా పల్లెటూరే, ఎక్కువ ఇల్లులు ఏమి ఉండవు పల్లెటూరులో అంటే తెలిసి కదా. పొలాలు ఎక్కువ ఉంటాయి, ఇల్లులు తక్కువ ఉంటాయి. మనమైతే పచ్చలతాడి పర్రు ఊరిని అయితే క్రాస్ చేయబోతున్నాం. స్టార్ట్ అయిన కాటి నుంచి ఇప్పటిదా చూసుకుంటే ఇక్కడైతే గాలి మస్తు వస్తుంది అనమాట. ఈ రోడ్డు అయితే నీడ బాగానే ఉంది, చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో నీడగానే ఉంది ఈ రోడ్డు అయితే. మొత్తం చెట్లు ఉండేపాటికి చాలా అంటే చాలా బాగుంది, చల్లగా గాలి వస్తుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. ఇటు ఒక రోడ్ వచ్చింది, ఇటు మనకి దొప్పలపూడి వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో స్ట్రైట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేది పొన్నూరు. మోషన్ టాబ్లెట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే మనకి సిమెంట్ బిల్ల షాప్ అయితే కనిపించింది అనమాట. సో ఇప్పటిదాకా అయితే మనం 15,763 స్టెప్స్ నడిచాం అండ్ 10.5 కిలోమీటర్స్ అయితే నడిచాం అనమాట. పొన్నూరులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. పదండి. పొన్నూరులో పునుగుగాడు నేనే. సో మనకైతే పొన్నూరుకి బస్ స్టాండ్ కూడా ఉంది. అది గుంటూరు తర్వాత నాకు ఈ రూట్లో అయితే ఎక్కడే కనిపించింది బస్ స్టాండ్ అయితే. ఇది పొన్నూరు స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. బాగుంది బయట నుంచి, శివుడిది భలే ఉంది. ఈ రోడ్ అయితే మనకి పెద్ద నందిపాడు వెళ్ళే రూట్ అనమాట. సో మనం ఇటు వెళ్దాం పదండి. పొన్నూరు అయితే పెద్దూరే, నేను చిన్నది అనుకున్నా, పెద్దది. పోలీస్ వ్యాన్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. ఎలక్షన్స్ డే కదా, రిజల్ట్స్ డే, ఏమన్నా గొడవలు అవుతాయి అని ఏమన్నా. ఎండ అయితే అంతేం లేదు ప్రస్తుతానికి. సో నడిచేయచ్చు. అది చేస్తున్నట్టు ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇటైతే మనకి నీడబ్రోలు వెళ్ళే రూట్ అనమాట. సో మనం పొన్నూరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. సో పొన్నూరు నుంచి అయితే మన వాళ్ళు వచ్చారనమాట చూసి. సో థ్యాంక్ యూ. సో చెట్లు చూడండి భలే ఉన్నాయి ఎల్లోగా. పొన్నూరు దాటి కొంచెం ముందుకు వచ్చాం అనమాట సిటీ, అదే పొన్నూరు ఊరు దాటి. బ్యాగ్ది ఇది చూడొచ్చు, ఇదైతే ఊడిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం కుట్టుకుందాం. జై బజరంగబలి. పొన్నూరు బయటకు వచ్చాం ఇప్పుడే. చలో మనమైతే పొన్నూరు దాటి ఇప్పుడే చింతలపూడి ఊర్లోకి అయితే ఎంటర్ వెళ్ళిపోతున్నాం. అయితే 3 అవుతుంది అనమాట. నేనైతే అక్కడ రెస్ట్ తీసుకున్నాను ఇప్పటిదాకా, ఎందుకంటే ఎండ బాగా ఉందని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. మనం చింతలపూడి అనే ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఇదే మనకి చింతలపూడి. వీడియో యూట్యూబ్లో వచ్చింది చూసుకోండి. మీరు వస్తారా నిజంగా? నీకు ఛానల్ ఉంటే నువ్వు వస్తావు. నీ పేరేంటి? హర్ష. చూపిస్తా కానీ నీ పేరేంట్రా? జోయల్. జాయ్ఫుల్గా ఉన్నావు. నువ్వురా? మైటీ. మీ ముగ్గురు ఫ్రెండ్సా? నాదా నగేష్ దాదాలా యూట్యూబ్. నమ్మరా? సెలబ్రిటీరా నేను? ఎంతమంది ఏంట్రా సబ్స్క్రైబర్సా? 32,000 మంది. నమ్మరా? ఇంటికి వెళ్ళి చూసుకోండి. బ్యాగ్గా క్యాంపింగ్ టెంట్ బట్టలు ఏమన్నా ఉన్నాయి. నమ్మరా నిజంగా? చెన్నై వరకు నడుస్తున్నారా? గుంటూరు నుంచి స్టార్ట్ చేసా. నిన్న స్టార్ట్ చేసా, ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చా. పెట్రోల్ బంకులు ఉంటాయి ఇక, టెంట్లు వేసుకోవడమే. ఫుడ్ డబ్బులు ఉన్నాయి, తినడమే. షాపులు లేవు అటు సైడ్ ఏమి. కొబ్బరి నూనె రాసుకోవాలరా. ఇది నడిచి గీక్కుంటుంది తొడల దగ్గర. సరేలే ఇదే వచ్చింది చూసుకోండి. మీదే వచ్చింది. సరే జాగ్రత్తగా. పర్లేదు తాగిరా. తాగిరా. సరే బాయ్ రా.
బాయ్. మంచి సరదాగా ఉన్నారు అబ్బా వాళ్ళు అయితే. అరే సెలబ్రిటీరా అంటాడు. అరే పదరా ఇంటికి వెళ్ళి చూద్దాం అంట. సో బాగుంది. చింతలపూడి బాయ్ బాయ్. బాబా రే ఏముందరా బాబు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఈ రోడ్డు అయితే. ఇక్కడ ఆ చెట్టు అలా పడిపోయి ఇది ఇలా పడిపోయి సూపర్ ఉంది. ఇదిగోండి మర్రి చెట్టుకి వచ్చా, భలే ఉంది, ఊగుతుంది భలేగా. కొంప తీసిన గుండు మీద ఏం పడదుగా, బాగుంది. దెయ్యాల అడవిలో పెరిగాను నేనే, మర్రి చెట్టు నీడలో ఎదుగుతాను నేనే దెయ్యమై. బాగుంది చెట్టు ప్రశాంతంగా. ఇలాంటి గుడిసెలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా విజయవాడలో. ఇప్పుడైతే విజయవాడలో ఏం లేవు, మొత్తం బిల్డింగ్లు ఇంకా రేకులు. బాగున్నాయి చూస్తే. చిన్నప్పుడు నేను స్ట్రగుల్ పడ్డా, మా ఫ్యామిలీ పడ్డాయని గుర్తు వస్తున్నాయి. సో నైస్. వెనకమాల అయితే పెట్రోల్ బంక్ ఉంది, వెళ్ళి వాటర్ పట్టుకున్నాం. వాటర్ అయితే పట్టుకున్నాను. సో ఇప్పటిదాకా అయితే మనం 17.4 కిలోమీటర్స్ నడిచాం ఈరోజు. మరో ఊరిని అయితే మనం ఎంటర్ అయిపోయాం అనమాట, మూలుకుదురు. ఇది ఎలా ఉండిద్దో చూద్దాం. అక్కడైతే మనం చూసుకోవచ్చు అల్లూరు, కాజీపాలెం, రెడ్డిపాలెం. సో బోర్డు ఉంది. ఆ కుక్క చూడండి అరుతుంది. దా చూసుకుందా, దా 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 దా. అంత భయం ఉన్నప్పుడు ఇందుకు రావడం. దా దా దమ్ముంటుందా. ఇక్కడైతే మనకి షాపులన్నీ మూసేసి ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేవు షాపులు అయితే ఈ ఊర్లోనే కదా, ఇంకా మూసేసినట్టున్నారు అన్ని ఊర్లో. ఇదంతా మనకి మూలకుదురు ఊరే అన్నమాట. ఇదైతే మనకి షిరిడి సాయిబాబా టెంపుల్ అన్నమాట మూలకుదురులో. కొండ వాటర్ తాగితే ఎంత బాగుండిద్దంటే, ఫ్రిడ్జ్లో వాటర్ కూడా మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వు, కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయి. ఈ ఊర్లో చెరువు అయితే ఉందన్నమాట, స్నానం చేద్దామా. నిన్న ఇవాళ చేయలేదన్నమాట, కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది. కానీ ఏం చేస్తాం, ఎవరు లేరు జనాలు. ఎవరన్నా అంటే నేను దిగేయడంని. ఇక్కడైతే మనకు కొంచెం అప్పు వచ్చింది. బాగుంది కదా లొకేషన్. సో చాలా సెక్సీగా ఉంది లొకేషన్ అయితే, చూడండి. సో చాలా బాగుంది లొకేషన్ అయితే, సూపర్. మనమైతే మూలకుదురు ఊరిని దాటి వెళ్ళిపోతున్నాం. మనకైతే ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుందా? మనమైతే ఇంకో ఊర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట, చుండూరుపల్లి. ఇది స్టార్టింగే మంచిగా ఉంది, గ్రీనరీతో అదిరిపోయింది. ఇదైతే మనకి నండూరు వెళ్ళే రూట్ అనమాట, ఇటు వెళ్ళాలి మనం. ఈ ఇల్లు భలే ఉంది కలర్ఫుల్గా. అరే చూడండి ఎంత బాగుందో, గడ్డివాపు టాటర్ అమ్మ ఉందిలే. అమ్మ బా భుజాలని అమ్మ లగేజ్. మనమైతే చుండూరుపల్లి దాటేస్తున్నాం. ఇటు చూసుకుంటే అసలు ఎడారిలో ఉంది, సెట్లు ఏం లేవు, సెట్లు ఏం లేవు. ఏం చేస్తాం, పెడతాం. అక్కడ వరకు చెట్లు బాగానే ఉన్నాయి, ఇక్కడ అసలు కనపడట్లా, చూసుకోవచ్చు. లేవు సెట్లు లేవు. అయ్యా మే ట్రావెలర్ ఇండియా వాకర్ నాగేష్ దత్తల రాకర్. అరే చెలో చెలో, అరే చెలో చెలో, అరే చెలో చెలో నువ్వు పట్టుకున్న దారికి చెలో చెలో, అరే చెలో చెలో, అరే చెలో చెలో నువ్వు. ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదు, బాగుంది కావా. ఈ అంకుల్ అయితే మనతో పాటు కొంచెం దూరం నడుస్తున్నారు అనమాట. ఊడిది వచ్చిద్దా రాదా, వచ్చిద్దా? డబ్బులా ఫ్రీగా? డబ్బులకే వచ్చిద్దా, ఫ్రీగా రాదా? నంబర్ ఉందా? నాకు ఇవ్వచ్చుగా, ఇవా ఇస్తావా? సో ఇప్పటిదాకా అయితే మనం 22.1 కిలోమీటర్స్ నడిచామన్నమాట ఈరోజు అయితే. వెల్కమ్ టు ఈతూర్. మనకి టైం 5 అవుతున్నా సరే ఎండ చూడొచ్చు, రోడ్ల మీద ఎండ ఉంది, నీడ వస్తుంది ఇప్పుడిప్పుడే. వెనకాల బాబాయ్ అయితే చాలా నిదానంగా వస్తున్నాడు. మనం అంత నిదానంగా నడిస్తే వెళ్ళలేం కదా, సో అందుకే బాబాయ్కి టాటా చెప్పేసి వెళ్తున్నాం. సో ఇప్పటిదాకా అయితే మనం 23.5 కిలోమీటర్స్ నడిచాం, ఈతూరు దాటామన్నమాట. సో ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది, బర్రెలు అవన్నీ బాగుంది. ఇక్కడైతే మనకి రూట్ మ్యాప్ ఉంది. బాపట్లకి 10 కిలోమీటర్లు, చీరాల 25 కిలోమీటర్లు. సో పొన్ల అయితే రైట్ సైడ్ అనమాట 2 కిలోమీటర్స్, రెత్తూరు అయితే 9 కిలోమీటర్స్ రైట్ సైడ్. ర్యాలీ చేస్తున్నారు, టీడీపీ గెలిచిందిగా.
ఆ ఊరు కనిపిస్తుంది కదా, అదైతే అప్పికట్ల అనమాట. సో నాకు ఈ రోజు ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియో. ఈ పెట్రోల్ బంక్లో స్టే చేద్దాం ఒప్పుకుంటే. సో అడుగుదాం, ముందు వెళ్ళి అడిగి ఒప్పుకున్నారో లేదో చూద్దాం. నేనైతే ఈ పెట్రోల్ బంక్లో అడిగాను అనమాట, ఏంట్రా అంటే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ డే కాబట్టి సో స్టే అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఏం చేయాలి అర్థం కావట్లా. సరే నడుద్దాం, ముందేమన్నా పెట్రోల్ బంక్ ఉందేమో చూద్దాం. ఎలక్షన్ డేగా, అది కాక ఏంటంటే నేను పొద్దున ఒక్క ఎగ్ దోశ ఒకటే తిన్నాను. తర్వాత మన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే తెచ్చి థమ్స్అప్ బాటిల్ అవి ఇచ్చారనమాట. సో ఫుడ్ అయితే నేను అసలు ఏం తినలేదన్నమాట, ఆ గుడ్డు దోశ తప్ప. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ డే కాబట్టి షాపులు కూడా ఏం లేవు. ఈరోజు స్టే ఎక్కడ చేయాలో ఏం అర్థం కావట్లా. మనమైతే అప్పికట్ల విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. సో క్లైమేట్ అయితే వానబడిలా ఉంది, స్టే కూడా ఒప్పుకోలేదు. నాకైతే ఏం అర్థం కావట్లా, ఏం చేయాలి. సో నేను ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నానంటే, కొంతమంది ఏంట్రా అంటే మీకు అంత నడి చేసాం అని చెప్పేసి వీడియోస్ చేస్తారు. కానీ నేను అలా చేయట్లేదు, మీకు ప్రతిదీ ప్రూఫ్తో అయితే వీడియో చేస్తున్నాను. మీకు ఊర్లు స్టార్టింగ్ బోర్డు చూపిస్తున్నాను, ఎగ్జిట్ అయ్యేది బోర్డు చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా, అంతేకాకుండా ప్రతి ఊర్లో కూడా చూపిస్తున్నాను అన్నమాట, స్టెప్స్ ఎన్ని వేసాను. అండ్ ఊరు బయటకు వచ్చిన తర్వాత కూడా స్టెప్స్ చూపిస్తున్నాను. సో నేనైతే ప్రతిదీ ప్రూఫ్తో నడుస్తున్నాను. సో నాకైతే మీరు సపోర్ట్ ఇవ్వండి చాలు, ఏమొద్దు. సో నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. అండ్ మనకైతే పెట్రోల్ బంక్లో స్టే ఒప్పుకోలేదు. నేనైతే ఇక్కడ ఆగిపోదాం అనుకుంటున్నా, ఎందుకంటే వాన వచ్చేలా కూడా ఉంది. ఇక్కడ ఆగిపోదాం. అక్కడైతే మహాత్మా గాంధీది స్టాట్యూ ఉంది, భలే ఉంది. జెండా, మహాత్మా గాంధీ, వెనకాల సన్సెట్, నైస్. మనకి అప్పికట్లలో కొంచెం ముందుకెళ్తే ఇంకో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ అడుగుదాం ఏమంటారు. ఇదే పెట్రోల్ బంక్ అనమాట. నాకు ఈ పెట్రోల్ బంక్లో అయితే స్టే దొరికిందనమాట. ఊరి పేరు వచ్చేపాటికి అంకిపట్ల, ఊరు ఇటు బాపట్ల వైపు బంక్. సో పర్లేదు, స్టే దొరికింది. ఈరోజు అయితే మొత్తం మనం 25.7 కిలోమీటర్లు నడిచామన్నమాట. అండ్ స్టే అయితే ఇక్కడ దొరికింది మనకి పెట్రోల్ బంక్లో. స్టే అయితే దొరికింది. వీడియో ఎంతటితో సమాప్తం అనమాట. సో చూస్తున్నారు కదా మీరే ఎంత కష్టపడుతున్నాను. సో మీరు అందరు లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో